ఎందుకు అధికారం పెండింగ్ లో స్కాలర్షిప్ వెంటనే లేని ప్రభుత్వమా ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి ఖబర్దార్ We want జస్టిస్ justice, justice. we want justice Justice, justice. we want justice We want justice We want justice ABVP. జిందాబాద్ సాయి కిరణ్ ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు యొక్క తెలంగాణలో విద్యార్థుల సమస్యలను పట్టించుకున్న ప్రభుత్వం లేక ఇక విద్యార్థులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టు ప్రజాపాలన అని చెప్పి మాట్లాడుతున్న ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో ఇది ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ దోపిడీ పాలన, కాంగ్రెస్ దొండగుల పాలన. తెలంగాణలో ఒక దిక్కు విద్యార్థులు, మరో దిక్కు రైతులు, తెలంగాణ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతుంటే ఈరోజు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారంలో బిజీగా ఉండు. అక్కడెళ్ళి కూడా ఈ యొక్క దేశం గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి రేవంత్ రెడ్డి విద్యార్థుల స్కాలర్షిప్లు కావచ్చు, విద్యార్థుల సమస్యలను కావచ్చు వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఓట్లతోటి, నిరుద్యోగుల ఓట్లతోటి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పక్షాన్ని నిలబడకుండా, నిరుద్యోగుల పక్షాన్ని నిలబడకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం నోటికొచ్చిన మాటల్లో వాగి ఈరోజు కామారెడ్డి రిక్రియేషన్ అని చెప్పి పేరు మీద నోటికొచ్చిందల్లా వాగి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి ఈరోజు విద్యార్థుల జీవితాలతో, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. బిడ్డ గుర్తుపెట్టుకోండి, రాబోయే ప్రభుత్వం మీది కాదు. ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఎలా అయితే విద్యార్థులు, నిరుద్యోగులు గద్దెదించారో మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అదేవిధంగా విద్యార్థి నిరుద్యోగులు గద్దెదిస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఉన్న 3 ఏళ్ళైనా సరే విద్యార్థుల పక్షాన్ని నిలబడి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని చెప్పి ఏబీవీపీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.